నవ్య చేస్తుంది. ఇద్దరు వచ్చారు ఎగేసుకుంటూ. దగ్గర రారా. మాకెందుకు దండగా. నేను పుసలమ్ముకుంటున్నారా చేయలేదు కాబట్టి అలా అనేస్తా వెళ్ళి చేస్తుంటే తినిపించేది. ఆ షెడ్బీ రోల్ కింద పడి పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అది ఒకసారి కూడా తినిపించలేదు. పారు నువ్వు ఒక్కసారి ఇగో. గైస్, నా ప్రియమైన మిత్రులారా, పప్పాది ఏ పప్పాది? ఏం ఆలోచిస్తున్నావు? ఆడ కూర్చొని పోదామని చెప్పి ఏంది గైస్ ఇది? టైం ఎంత అవుతుంది తెలుసా? 11:40. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా? ఓ మై గాడ్ 11:40 అవుతుంది. ఆనే కూర్చుంది. పోదామంటారు, సేపు పోరంటారు. నేను డ్రైవ్ చేస్తా. నవ్య చేస్తుంది. నవ్యకిచ్చి నాకు భయం వేస్తుందిరా. రోడ్డు మీద నడపదు అది. మూడు ఖరాబ్ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రోగ్రామ్. నవ్య నడుపు, ఏం కాదు. డోర్ ఎట్లా తీసుకో చూస్తే ఆగు. సాధించింది. వెరీ గుడ్. ఇప్పుడు ఏడికి వెళ్తున్నావా? నువ్వు తాగిస్తా అంటే వస్తా, లేదంటే లేదు. అవునా? లేదంటే ఇంకా పడుకోవడమే. పెద్ద నిద్రమప్పు గ్యాస్ దొరికితే చాలు పడుకుందాం అనుకుంటా. ఓ మై గాడ్. సో గైస్, మొన్న పొద్దున్నే వచ్చిందనమాట నా దగ్గరికి. ఇద్దరు వచ్చారు ఎగేసుకుంటూ. దగ్గర రారా. సర్లే. అయితే మార్నింగ్ పడుకున్నాడు. నేను అమ్మాయి లెక్క ఉన్నది. అబ్బాయిలాగా ఉన్నావని ఎవరు చెప్పారు? మార్నింగ్ పడుకున్నాడు. సారీ. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడుకునే ఉన్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? మళ్ళీ ఈ రోజు మార్నింగ్ కూడా. నువ్వు మార్నింగ్ ఎప్పుడు లేచినావు బాలు? మార్నింగ్ నేను తొందరగా లేచిన శివ. మీ మమ్మీకి అన్ని అబద్ధాలు చెప్తున్నాను. పారు మనకేం కాదు, పారు పెట్టుకుంటారులే. ఏ 40 రూపీస్ అవుతుందిరా. మాకెందుకు దండగా. పారు ఉండగా మాకెందుకు దండగా. ఓకే చల్ గోయింగ్. స్కూటీ ఎవరు డ్రైవ్ చేస్తారు చెప్పండి ఫస్ట్? స్కూటీ నవ్య చేస్తుంది. నవ్యకి ఇచ్చి. వీళ్ళని వేసుకొని నేను బయట ముగ్గురిని, తక్కువ బరువు లేరు తెలుసా? ఎంత తింటున్నారో రోజు.
అది నేను బాధపడాలి పారు, నా బండి మోస్తుంది, అది నా బాధ. ఎవరు తీసుకెళ్తున్నారు? నా బండి ఎడుస్తుంది పాపం. ముందే లైసెన్స్ లేదు. నా బండి ఎడుస్తుంది. ఏ నువ్వు అంటే నన్ను ఇంక్లూడ్ చేయలేదు కదా నువ్వు, నిన్ను నువ్వే అనుకున్నావు కదా. ఇద్దరంటే నేనేనా? నువ్వే శివ, నేను నీకు విషయం చెప్పాలి, ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. నేను బాగా ఆకలేస్తుందని మీరు రాకముందు అక్కడికి వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చి నేనే పేమెంట్ చేసిన బతుక్కి ఆగరికి. నేను చాయ్ అవుతుందా? తాగవా? ఏమైనా తింటావా? ఇటు పోతున్నావు? ఇంకోటి వచ్చిండ్రా. మీ ఫ్రెండ్సారా? మీ ఫ్రెండ్ అట్లా వదిలేస్తారా? పప్పాది? పప్పాది ఏ పప్పాది? నీ పేరేంటి? నువ్వు ఎటు వెళ్తున్నావు అటు? మీ డాడీ పేరేంట్రా? వాళ్ళ డాడీతో నీకేందా అడుగుతున్నారా? నేను వాళ్ళ లిప్లోకి వదిలేసే వదిలేసే. ట్యాంక్ బండ్ ఇప్పుడే వచ్చినాం గైస్. ట్యాంక్ బండ్ రా ఇది. మినీ ట్యాంక్ బండ్. ఏది ఏది డ్యాన్స్ చేస్తున్నావా? పాడవాడుతున్నా. డ్యాన్స్ చేస్తున్నావా? ఇప్పుడు ఒక రీల్ చేయడం సరేనా? ఏం లేదు. కోయి కోయి కోడి చేద్దామా? ఆ రీల్ చేద్దాం సరేనా? టైం అయితే 12 అవుతుంది. అన్ని క్లోజ్ అయినా వీళ్ళకు పడుకోవాలనే ఏమాత్రం జ్ఞానం లేదు. వాళ్ళు ఆడియన్స్ గైస్, మీరు కూడా తిరుగుతారు కదా, మీరు చెప్పండి. నైట్ టైం బర్త్డేస్ చేసుకోవాలంటే మినీ ట్యాంక్ బండ్ దగ్గర వచ్చి బర్త్డేస్ ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా నువ్వు చెప్తే కదా వాళ్ళకి తెలియదు మరి. నిజం తెలియదా? చాలా మంది ఎక్కడ వెళ్ళాలి చూస్తుంటారు. గైస్, నా ప్రియమైన మిత్రులారా, నేను బాలేనా? నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో. దగ్గర రారా? కనిపిస్తలేదు. బాగానే ఉన్నా. శివ, స్ప్రింగ్ పొటాటో అంట శివ. స్ప్రింగ్ పొటాటో ఏ పొటాటో అయినా నాకు నవ్వే తినిపిస్తారులే. ఎంతసేపు ప్రతిసారి నేనే తినిపించాలి. ఎప్పుడు తినిపించినాను? అబద్ధాలు ఆడొద్దు. ఒకరోజు ఆమె దోశ పారు ఒకసారి పానీపూరి తినిపించింది, నెక్స్ట్ నేను చీజ్ దోశ తినిపించింది తెలుసా? సరే థ్యాంక్స్. కాది ఒకసారి కూడా తినిపించలేదు పారు, నువ్వు ఒక్కసారి ఇగో మాకు తెలియకుండా బిర్యానీ తినేసినావు ఇప్పుడు దగ్గర. ఇదేనా ఇప్పిరా? మీరు రాలే. ఇదేనా ఇప్పి? సర్లే, నైట్ బయటికి లిఫ్ట్ చేయలేదు కాబట్టి అలా అనేస్తావు. వెళ్ళి చేస్తుంటే తినిపించేది. లిఫ్ట్ చేసింటే మీరు వస్తారు కదా, సర్లే అని బయట వస్తా ఉంటుంది. కాదు, బిర్యానీ తిందామని పిలిచినాం అంటే కాల్ చేసినా. మిసేజ్ పెట్టాలి కదా. అదృష్టం లేదన్నమాట. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫస్ట్ ఎడికి వెళ్ళాం మనం. మినీ ట్యాంక్ బండ్. మినీ ట్యాంక్ బండ్ అంటే సరైన కట్టది. ఇప్పుడు ఇది ట్యాంక్ బండ్. బుద్ధుడిని చెప్పాను నేను. పారు ఏంటి మాట్లాడరా? నోట్ల అలగదు. ఒక్క మాట్లాడదు. నగినారో ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతరో.
బాగా ఐస్ క్రీమ్ అయిపోయిరా గైస్ కుంభమేళ- కుంభమేళ ఎల్లుంటే ఏం చేసేదాన్ని తెలుసా, లైక్ ఏదో ఒకటి నేను ఒకటి విన్నా, ఒకటి చదివినా, ఒకటి విన్నా అదేంటి వేప పుల్లలు అంటారు కదా, సో అక్కడ ఆయన ఎన్ని అమ్మినోడు తీసుకెళ్ళిండంట, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ 10 రూపాయలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చెప్పిందంట, సజెషన్ ఇచ్చింది. ఒకటి 10 రూపాయలు అమ్మిండంట, సంపాదించుకొని వచ్చిండు. నేను పోయి ఉంటే నా బొట్టు పెట్టి 10 రూపాయలు తీసుకునే. 140 కోట్ల మందిలో ఓ 20 కోట్ల మంది రూపాయి ఇచ్చినా నాకు ఎన్న డబ్బులు వచ్చింది సార్. వాటికి రిచ్ కిడ్స్ అయిపోతుంది తెలుసా మనం. నాకు ఆ థాట్ రాలేదు. లేదురా, ఇప్పటికే నమ్మించింది 23rd ఈరోజు. నాకు ఆ థాట్ వచ్చింటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండే, ట్రైన్ బుక్ చేసుకో. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు జ్ఞానోదయం. ఇప్పుడు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వెళ్ళినా వేస్ట్. ఇంకా 40 కోట్ల మంది జనాభా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు లేరు. గోస్ గైస్, ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. ఆశ ఈ మనిషికి ఉండాలి. అత్యాశ ఉంది. ఎంత అయిపోయినా కూడా, ఎండింగ్కి వచ్చినా కూడా 10 లక్షల మంది ఉన్నా 10 లక్షలు వచ్చినా చాలు కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. ఫస్ట్ నీకు ఓపిక ఉండాలి తిరగడానికి, కోట్ల మంది దగ్గరికి వెళ్తాడంట. పారు గైస్ మార్నింగ్ ట్రైన్ బుక్ చేస్తా వెళ్ళిపోదాం. గైస్ నువ్వు వన్ సైడ్ చెప్తా వినరా, ఒకవేళ అంత కోట్ల మంది ఆడ ఉన్నారే అనుకో, అరే మార్నింగ్ వెళ్ళిపోతాను. నాకు ఒకటి అనిపించింది, కుంభమేళలో మోనాలిసా అయిపోయింది కదా, సో నువ్వు ఇప్పుడు వెళ్ళినా అయిపోతావు, నువ్వు వెళ్ళిపోరా. నేనేం పూసలు అమ్ముకుంటున్నారా? నువ్వు డబ్బులు అడుక్కోరా, ఆమె పూసలు అమ్మింది, ఆమె పూసలు అమ్మింది కదా, నువ్వు డబ్బులు అడుక్కో, నీకు అందరు చూసేటోళ్ళకి వీడియో తీస్తారు. ఫేమస్ వారు ఎక్కడ ఉందంటే కుంభమేళలో ఫేమస్. నాకు వద్దురా నాన్న, మంచిగా నేను అవుతాను కానీ నవ్యా పూసలు అమ్ముకొని ఒక్కదాన్ని తినే. ఎవరు ఏకు అది మాట పడితే తింటావా అని కూడా అడగట్లేదు. అడిగినావా? అడగదు. ఇప్పుడు మాస్క్ ఆంటీ పెట్టుకున్నా. దానికి లెమన్ కొంచెం ఎక్కువ పెట్టు. ఎవరు ఫలితంలే, ఎందుకు పెడతావు చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు?